నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ಈ ಸಮಯದಲ್ಲಿ ಮುಂದೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೋಗೋಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಒಂದು ವಿಷಯನ ಕೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಅಂಬಿಕಾ ಸಿಸ್ಟರ್ ನೀವು ಲಾಸ್ಟ್ ಅವರ್ಗೆ ಇರ್ತೀರ ಅಂತಂದ್ರೆ ನಿಮ್ಗೋಸ್ಕರ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ನಾವು ಇಡ್ತೀವಿ. ಇಲ್ಲ ನೀವು ಮಧ್ಯದಲ್ಲಿ ಲೆಫ್ಟ್ ಆಗ್ತೀರಿ ಇರ್ತೀರಂತ ಅಂದ್ರೆ ನೀವು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ನಾವು ಮಾಡ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. ಓಕೆ ಸರ್, ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ. ಓಕೆ ಸುಶ್ರಮ ಆಂಟಿ, ನೀವು ಲಾಸ್ಟ್ ವಾಕ್ಯ ಎಲ್ಲ ಆದ್ಮೇಲೆ ನಿಮಗೆ ಹಾಡಾಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡ್ತದೆ. ಯಾಕಂದ್ರೆ ಈಗಾಗಲೇ ಸಮಯ ಆಗಿದೆ, ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಬೇರೆ ಇರೋದ್ರಿಂದ ನಾವು ನೇರವಾಗಿ ದೇವ್ರ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗೋಣ್ರಿ. ಓಕೆ, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಕನ್ನಡ మన మధ్యన ఈ సమయాన శ్రీధర పాలన గారు ఉన్నారు. అన్న దేవుని వాక్యాన్ని మనం పంచుకుంటారు విత్ కన్నడ ట్రాన్స్లేషన్ ఈ రోజు. ఎందుకంటే కన్నడ వాళ్ళు జాయిన్ అయినారు, వాళ్ళకి తెలుగు పూర్తిగా ఏం అర్థం కాదు కాబట్టి విత్ ట్రాన్స్లేషన్ తో మనం ఈ రోజు దేవుని వాక్యం విందాం. అన్న శ్రీధర పాలన ఓకే కదన్నా? ఓకే థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం అపోస్తల కార్యం 15వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ధ్యానిస్తాం. ಇವತ್ತಿನ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 12వ అధ్యాయం. 15వ అధ్యాయం. ఓకే, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 15ನೇ అధ్యాయ 1 నుంచి 12 వచనాలను ధ్యానం ಮಾಡೋಣ. దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మొదలు పెడతాం. ప్రారంభం ಮಾಡೋಣ. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులను బోధించిరి. పౌలునకును బరబ్బకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ విషయంపై పౌలు బర్నబా తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యుద్ధనకు పెద్దల యుద్ధకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారి సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశములకు దేశముల ద్వారా వెళ్ళొచ్చు అన్యజనులకు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలిగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించింది. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొన్న వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పి, అప్పుడు అపోస్తలులను పేదలను ఆ సంగతులని గురించి ఆలోచించుటకు కూడి వచ్చి బహు ప్రకారం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా, నేను సోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట స్వార్థ వాక్యం విని విశ్వసించగలన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. మరియు దేవులను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి దేవులను విశ్వాసములను పవిత్రపరిచి మనకును
వారికి ఏ భేదమునైనను కనపరచలేదు కనుక మన పితరులైన మన మనమైనను మోయలేని కాడిని శిష్యులు మేడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనేను. అంతటా సమయమంతయు ఊరుకుండి బరబయ పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచన క్రియలన్నీ అద్భుతములను వివరించగా ఆలకించెను. ప్రార్థిస్తున్నాం. పరలోకమున్న మా తండ్రి దేవ, ఇంతవరకు మాతో తోడున్న వందనాలు దేవ. మరి ఉదయకాల సమయంలో కెనడాలో, తండ్రి రాత్రికాల సమయంలో ఇండియాలో మీరే మమ్మల్ని ఇక్కడ ఈ విధంగా చేర్చిన దాని వందనాలు దేవ. మరి నీ వాక్యం ధ్యానిస్తున్న తండ్రి, మీరు వాక్యం నుంచి లోతైన మర్మాలు మాకు బయలుపరిచి ధైర్యపరిచి దేవ, మేము ఎక్కడైతే పడిపోయి ఉన్నాం, ఎక్కడైతే దేవ వీక్ గా ఉన్నాం, మమ్మల్ని అక్కడ సరి చేసి బలపరిచి మళ్ళీ విశ్వాసంలో తండ్రి మమ్మల్ని ఎదుగుదలకై తర్వాత విశ్వాసంలో నడుస్తూ తండ్రి సంఘ అభివృద్ధికి, సంఘ క్షేమానికి, అంతేగాక నిరాకడకై మేము ఇచ్చిన సాయం చేయండి, తర్జుమాల సాయం చేయండి. దేవాన్ని దాసుని చడమర్చుకొని తండ్రి మీరే మాతో నాతో మాట్లాడుకుంటున్నాను. నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించుకుని దేవ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు సాయం చేయడం. ఇంకా ఎవరైతే రాని ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి. ఈ యొక్క సమయాన్ని మీ అధీనంలో ఉంచుతూ దాని మీద మీ యొక్క సహాయం పూర్తి చేసిన ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మనము ఇది అపోస్తల కార్యం 15వ అధ్యాయం చాలా ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಧ್ಯಾಯ. ನೋಡಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 15ನೇ ಅಧ್ಯಾಯ. ಈ ಅಧ್ಯಾಯ ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಅಧ್ಯಾಯವಾಗಿದೆ. కొన్ని అధ్యాయాలు బైబిల్లో మనం చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు అన్నమాట. బైబిల్ ನಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಅಧ್ಯಾಯಗಳು ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಅಧ್ಯಾಯಗಳಿವೆ. అందులో ఇదొక అధ్యాయం. ಮತ್ತೆ ಆ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ಅಧ್ಯಾಯ ಕೂಡ ಒಂದಾಗಿದೆ. మీకు కుదిరితే ఈ అధ్యాయాన్ని మీరు బాగా మెమరైజ్ చేసుకోండి, లేకపోతే దీన్ని అండర్లైన్ లేదా హైలైట్ చేసి పెట్టుకోండి. ಮತ್ತೆ ನಿಮಗೆ ಸಾಧ್ಯವಾಗುವುದಾದ್ರೆ ಇಡೀ ಅಧ್ಯಾಯವನ್ನ ನೀವು ಕಂಠಪಾಠ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ರಿ. ಮತ್ತೆ ಇಲ್ಲವಾದ್ರೆ ಇರತಕ್ಕಂಥ ಮುಖ್ಯವಾದ ವಿಷಯಗಳನ್ನ ನೀವು ಗುರುತಿಸ್ಕೊಳ್ಬೇಕಂತ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ. ఈ అధ్యాయం ఎందుకు ఇంత ప్రాముఖ్యం అంటే, ఈ అధ్యాయ ಯಾಕೆ ಇಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಅಂತಂದ್ರೆ, కారణం ఏంటంటే సంఘంలో నూతనంగా ఒక ప్రాబ్లం వచ్చింది. ನೋಡ್ರಿ, ಆಗಿನ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂತು. ఒక్క నిమిషం, నేను నాక్ చేస్తాను. ఓకేనా? ఫైర్ ఇన్స్పెక్షన్ సారీ. సో ఈ యొక్క సంఘంలో ఒక ప్రాబ్లం వచ్చినది. ಸಭೆಯಲ್ಲಿ ಆ ದಿನ ಒಂದು ಸಮಸ್ಯೆ ತಲೆದೋರಿತು.
ఈ యొక్క సమస్య చాలా పెద్ద అయిన సమస్య. ಮತ್ತೆ ಬಂದಂತ ಸಮಸ್ಯೆ ಅವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ತುಂಬಾ ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ ಆಗಿತ್ತು ಅದು. ఆ సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలో ప్రభు మనకు ఈ అధ్యాయం రాసి ఉంచినాడు. ನೋಡಿ, ಸಭೆ ಒಳಗೆ ಏನಾದ್ರೂ ಸಮಸ್ಯೆ ಬರುವಾಗ ಅದನ್ನ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬಗೆಹರಿಸಿಕೊಳ್ಬೇಕು ಅಥವಾ ಪರಿಷ್ಕರಿಸಬೇಕು ಅದನ್ನ ಕುರಿತು ದೇವರು ಈ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಮಗೆ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನ ಬರೆಸಿಟ್ಟಿದ್ದಾನೆ. ఇప్పుడు చూడండి, మొదట వచ్చిన చూస్తే కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందుతనే గాని రక్షణ పొందలేదని సహోదరులకు బోధించిరి. ಮೊದಲ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಬಳಿಕ ಕೆಲವರು ಯೂದಾಯದಿಂದ ಅಂತಿಯೋಕ್ಯಕ್ಕೆ ಬಂದು ನೀವು ಮೋಶೆಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಹೇಳಿರುವ ನೇಮದ ಪ್ರಕಾರ ಸುನ್ನತಿ ಮಾಡಿಸಿಕೊಳ್ಳದಿದ್ದರೆ ನಿಮಗೆ ರಕ್ಷಣೆಯಾಗಲಾರದು ಎಂಬುದಾಗಿ ಸಹೋದರರಿಗೆ ಉಪದೇಶ ಮಾಡುತ್ತಿದ್ದರು. కొంతమంది ఫరిసీయులు యూదులు వాళ్ళు ఈ యొక్క మార్పు అనేది వాళ్ళకు ఇష్టం లేదు సంఘంలో. ನೋಡ್ರಿ, ಕೆಲವರು ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದಂತ ಒಂದು ಯಹೂದ್ಯರಲ್ಲಿ ಆ ಒಂದು ಫರಿಸಾಯರು ಅಂತ ಕೆಲವರಿಗೆ ಸಭೆ ಒಳಗೆ ಒಂದು ಬದಲಾವಣೆ ಆಗುವಂತದ್ದು ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಇರಲಿಲ್ಲ. వాళ్ళు దేవుడు బయలుపరిచిన దానికి విరుద్ధంగా వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ಮತ್ತೆ ದೇವ್ರದ್ದು ಏನಾದ್ರೆ ಅವ್ರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸಿದ್ನೋ, ಸಭೆಗೆ ದೇವ್ರ ಕೆಲವು ವಿಷಯ ಏನಾದ್ರು ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸಿದ್ನೋ ಅದಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಇವರು ಉಪದೇಶ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ರು. దేవుడు అందరినీ అన్యులని యూదులని ఒక దగ్గర తీసుకురావాలన్న ఒక ప్రణాళికతో ఒక సంఘాన్ని మొదలు పెట్టినాడు. ನೋಡ್ರಿ, ಅನ್ಯರನ್ನ ಮತ್ತೆ ಯಹೂದ್ಯರನ್ನ ದೇವರು ಒಂದು ಕಡೆ ಸೇರಿಸ್ಬೇಕು ಎನ್ನುವಂತ ತನ್ನ ಪ್ರಣಾಳಿಕೆಯಿಂದ ಸಭೆಯನ್ನ ದೇವರು ಪ್ರಾರಂಭಿಸಿದನು. అపోస్తల కార్యం 13-14 చూస్తే పౌలు ఆ ఒక సంఘ దర్శనంలో వచ్చి అంత్యోక్య సంఘం నుంచి ఆయన సువార్త అన్యులకు తీసుకెళ్ళినాడు. ನೋಡ್ರಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 13-14 ಅಧ್ಯಾಯಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. ಪೌಲನು ಅವನ ಸಭೆಯಿಂದ ಪ್ರಾರಂಭವಾಗಿರ್ತಕ್ಕಂತ ಸುವಾರ್ತೆಯನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಅನ್ಯರ ಬಳಿಗೆ ಆತನು ಸಾರ್ಲಿಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹೋದದ್ದು ನಾವು ನೋಡ್ತೇವೆ. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ಹಾಗಲ್ಲಿ ಅನೇಕ ಸಭೆಗಳು ಸ್ಥಾಪಿಸಲ್ಪಟ್ಟವು. తిరిగి వాళ్ళ అంత్యోక్యులు వచ్చి వాళ్ళు అక్కడ కూడుకుంటున్నారు. ಮತ್ತೆ ಅವರೆಲ್ಲರೂ ಅಂತಿಯೋಕ್ಯ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಸೇರಿ ಬಂದು ಸಭೆಯಾಗಿ ಅವರು ಕೂಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ యొక్క విషయము యెరూషలేము యొక్క సంఘానికి తెలిసినది. ಮತ್ತೆ ಈ ಒಂದು ವಿಷಯ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿದ್ದಂತ ಸಭೆಯವರಿಗೆ ತಿಳಿದು ಬಂತು. అయితే ఈ యొక్క ఫరిసీయులు ఎవరైతే క్రైస్తవులుగా మారిన వాళ్ళకు ఇది జీర్ణించలేకపోతున్నారు. ನೋಡ್ರಿ, ಯಾರಾದ್ರೆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿದ್ದಂತ ಯಹೂದ್ಯರಲ್ಲಿ ಫರಿಸಾಯರಾಗಿರುವವರು ಮತ್ತೆ ಅವರು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದ್ರು, ಸಭೆಗೆ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ರು, ಅವ್ರಿಗೆ ಅಂತ್ಯೋಕ್ಯದಲ್ಲಿ ಅನ್ಯರು ಸಹ ಬಂದು ಸಭೆಯಲ್ಲಿ ಸೇರ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ನುವಂತ ವಿಷಯ ಅವರಿಗೆ జీర్ణించుకోలేక ಆಗ್ಲಿಲ್ಲ ఆ విషయ. వాళ్ళు ఫస్ట్ వీళ్ళు యూదులుగా మారాలి, తర్వాత క్రైస్తవులుగా మారాలి అని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు అనేక సార్లు ఈ యొక్క సంఘాన్ని మీద దాడి చేస్తున్నారు. ಮತ್ತೆ ಈ ಒಂದು ಫರಿಸಾಯರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಅಂತಂದ್ರೆ, ಅನ್ಯರು ಅವರು ಮೊದಲು ಯಹೂದ್ಯರಾಗಿ ಬದಲಾಗ್ಬೇಕು, ತದನಂತರ ಅವರು ಕ್ರೈಸ್ತರಾಗ್ತಾರೆ ಎನ್ನುವಂತ ರೀತಿನಲ್ಲಿ ತಪ್ಪಾದಂತ ಬೋಧನೆಗಳನ್ನು ತಂದ್ರು. ఇదే అపోస్తల కార్యం 11వ అధ్యాయం 2వ వచనంలో కూడా 2-3 వచనాల్లో అక్కడ కూడా ఇదే విధంగా ఒక సంఘటన జరిగింది. ಮತ್ತೆ ಇದೇ ವಿಷಯ ನೋಡ್ತೇವೆ ನೋಡ್ರ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 11ನೇ ಅಧ್ಯಾಯ 2-3 ವಚನದಲ್ಲಿ ಓದೋದಾದ್ರೆ ಇದೇ ರೀತಿಯ ಒಂದು ಸಂಘಟನೆ ನಡೀತು. పేతురు ఇక్కడ ఉంది వచనాలు, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసిందని అతనితో వాదం పెట్టుకునేది. అంటే వీళ్ళు పేతుర్నే నిలదీస్తున్నారు, నువ్వు ఎట్లా వాళ్ళతో వెళ్ళి కూర్చొని తింటున్నావు, వాళ్ళతో ఎట్లా సహవాసం చేస్తున్నావు. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಅನ್ಯರೊಂದಿಗೆ ಆತನು ಸಹವಾಸ ಮಾಡಿ ಅಂದ್ರೆ ದೇವರವಾಕ್ಯ ಉಪದೇಶ ಮಾಡೋದು ಊಟ ಮಾಡಿ ತಿರುಗಿ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದಾಗ ಈ ಜನರು ಪೇತ್ರನ್ನೇ ಹಿಡಿದು ಮಾತನಾಡ್ತಾರೆ, ನೀನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅದರೊಂದಿಗೆ ಹೋಗಿ ನೀನು ಸಹವಾಸ ಮಾಡಿದಿ, ಅವನಿಗೆ ಬೆರೆತಿ ಎಂಬುದಾಗಿ ಆತನನ್ನು ಪ್ರಶ್ನಿಸುವರಾದ್ರು. ఇక్కడ 15వ అధ్యాయంలో వీళ్ళు ఏమంటున్నారు, మీరు సున్నతి పొందుతనే మీరు రక్షణ పొందుతారు అంటున్నారు. ಮತ್ತೆ ಈಗ 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇವ್ರು ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ, ನೀವು ಸುನ್ನತಿಯನ್ನ ಮಾಡಿಸಿಕೊಂಡ್ರೆ ಮಾತ್ರನೇ ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತೀರಿ ಅನ್ನೋದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే
అయితే వీళ్ళని ఎవరిని ప్రేరేపిస్తున్నారు? ఎందుకు ఈ విధంగా వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు? ಮತ್ತೆ ಇವರನ್ನ ಯಾರು ಪ್ರೇರೇಪಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? ಯಾಕೆ ಇವರು ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఇది సాతాను సంఘాన్ని మీద చేసే దాడి. ಮತ್ತೆ ಇದು ಸೈತಾನನು ಸಭೆಯ ಮೇಲೆ ಮಾಡುವಂತ ಒಂದು ದಾಳಿಯಾಗಿದೆ. సైతాను అనేక విధాలుగా సంఘం మీద దాడి చేస్తారు. ನೋಡ್ರಿ, ಸೈತಾನನು ಅನೇಕ ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆಯ ಮೇಲೆ ಅವನು ದಾಳಿ ಮಾಡ್ತಾನೆ. ఈసారి సైతాను దాడి చేసేది సంఘం లోపల నుంచి. ಮತ್ತೆ ಈ ಬಾರಿ ಸೈತಾನನು ದಾಳಿ ಮಾಡ್ತಿರೋದು ಹೊರಗಡೆಯಿಂದ, ಬದಲಾಗಿ ಸಭೆ ಒಳಗೆ ಇಂದ್ರೆ ಅವನು ದಾಳಿ ಶುರು ಮಾಡಿದ್ದಾನೆ. సైతాను 4 సార్లు సంఘం మీద దాడి చేసినారు ఈ అపోస్తల కార్యంలో. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳನ್ನು ಗಮನಿಸಿದ್ರೆ ಸೈತಾನನು 4 ಬಾರಿ ಸಭೆಯ ಮೇಲೆ ಅವನು ದಾಳಿ ಮಾಡಿದ್ದು ನಾವು ನೋಡ್ತೇವೆ. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అక్కడ ఒక దాడి, అననీయ సఫరియా అక్కడ ఉన్న విషయంలో. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ. ಅನನೀಯ ಸಫೈರಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಅದು ಮೊದಲನೇದಾಗಿ ಸೈತಾನ ದಾಳಿ ತಂದ. రెండోసారి విధవరాలు, హెల్లెనిస్టిక్ విధవరాలని వాళ్ళు పరిచర్యలో లేకపోతే వాళ్ళకు సంఘంలో వాడుకుంటలేరని అక్కడ సంఘం లోపల నుంచి వచ్చిన దాడి ఇది. ಮತ್ತೆ 2ನೇ ಸಾರಿ ಸಭೆ ಒಳಗಿಂದ ಬಂದ ಸಮಸ್ಯೆ ಏನಂತಂದ್ರೆ, ಸಭೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ವಿಧವೆಯರನ್ನ ಸರಿಯಾಗಿ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ, ಅಥವಾ ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಸರಿ ಕಾಳಜಿ ವಹಿಸ್ತಾ ಇಲ್ಲ ಎನ್ನುವಂತ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂತು. మూడోసారి ఒక సార్సరీ సైమన్ అపోస్తల 8వ అధ్యాయంలో అక్కడ ఒక దాడి. ಆಮೇಲೆ 3ನೇ ಸಾರಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ಮಾಂತ್ರಿಕನಾಗಿರುವಂತ ಸೀಮೋನ್ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ಅಲ್ಲಿ ಒಂದು ರೀತಿಯ ದಾಳಿ ತಾವು ಮುಂದ. డబ్బులు ఇస్తే నాకు పరిశుద్ధాత్మ వస్తుంది అనేసి ఒక లాంటి తప్పుడు బోధ తీసుకురావడానికి ప్రయత్నించినాడు. ಅಂದ್ರೆ ದುಡ್ಡಿನಿಂದ ದೇವರಾತ್ಮ ವರಗಳನ್ನ ಕೊಂಡುಕೊಳ್ಳಬಹುದು ಮತ್ತು ಪಡ್ಕೋಬಹುದು ಎನ್ನುವಂತ ತಪ್ಪಾದ ಒಂದು ಆಲೋಚನೆಯೊಂದಿಗೆ ಸೈತಾನನು ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದು ನಾವು ನೋಡ್ತೇವೆ. 4వసారి ఇప్పుడు అపోస్తల 15వ అధ్యాయంలో డాక్ట్రినల్ మీద ఒక దాడి. ಮತ್ತೆ ಈಗ 4ನೇ ಸಾರಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ರೀತಿಯ ಸಿದ್ಧಾಂತ ಪರವಾಗಿರ್ತಕ್ಕಂತ ಒಂದು ದಾಳಿಯನ್ನ ಅಥವಾ ಸಮಸ್ಯೆಯನ್ನ ಸೈತಾನ ತರ್ತಾ ಇದ್ದಾನೆ ಸಭೆ ಒಳಗಡೆ. సాతాను పని ఏంటి? ఎట్లైనా సంఘాన్ని ఆపాలి. ಸೈತಾನನ ಒಂದು ಉದ್ದೇಶ ಅಥವಾ ಕೆಲಸ ಏನಂತಂದ್ರೆ, ಪ್ರಯತ್ನ ಏನಂತಂದ್ರೆ, ಯಾವ ರೀತಿಯನ್ನಾದ್ರೂ ಮಾಡಿ ಸಭೆ ಬೆಳೆಯದಂತೆ ತಡಿಬೇಕು ಎನ್ನುವಂತ ಅವನ ಆಲೋಚನೆ. ఇప్పుడు బోధించే ఒక డాక్టరేట్ మీద దాడి. ಈಗ ಉಪದೇಶದ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಸಿದ್ಧಾಂತ ಪರವಾಗಿ ಅವನು ಸೈತಾನನು ದಾಳಿಯನ್ನು ತರ್ತಾ ಇದ್ದಾನೆ ಅಥವಾ ಸಮಸ್ಯೆಯನ್ನು ತರ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమని అంటున్నారు? లేదు రక్షణ ఈ విధంగా దేవుని నమ్మితే కాదు, ఖచ్చితంగా మీరు సున్నతి పొందాలి, మీరు యూద ఆచారం పాటించాలి, అప్పుడే మీకు రక్షణ అని తీసుకొస్తున్న దాడి. ಬಂದ ಸಮಸ್ಯೆ ಏನಂತಂದ್ರೆ, ಇಲ್ಲ ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂತಂದ್ರೆ ಖಚಿತವಾಗಿ ಯಹೂದ್ಯ ಆಚಾರ ಪದ್ಧತಿಗಳನ್ನ, ಸುನ್ನತಿಯನ್ನ ನೀವು ಹೊಂದ್ಕೊಳ್ಬೇಕು. ಸೊ ಅವಾಗ ಮಾತ್ರ ರಕ್ಷಣೆ ನಿಮ್ಗೆ ಸಿಗ್ತದೆ ಅನ್ನುವಂತ సిద్ధాంతవನ್ನ ಅವನು ತರ್ತಾ ಇದ್ದಾನೆ. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా వీళ్ళు బోధిస్తున్నారు ఈ సంఘంలో. ಮತ್ತೆ ಇವ್ರೇನ್ ಮಾಡ್ತಾರೆ, ಇನ್ನ ಸಭೆ ಒಳಗಡೆ ಈ ವಿಷಯವನ್ನ ಅವರು ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. సో పౌలు బర్నబాస్ కి సరే ఈ యొక్క సమస్యని వీళ్ళు ఈ విధంగా చేస్తుంది కదా, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇక్కడ కాదు అని వాళ్ళు తీర్మానించుకున్నారు. ಮತ್ತೆ ಪೌಲ ಬಾರ್ನಬರು ಏನ್ ಮಾಡಿದ್ರು, ಈ ಒಂದು ವಿಷಯ, ಈ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರೆ ಸದ್ಯ ಈಗ ಇಲ್ಲಿ ಈ ವಿಷಯದ ಕುರಿತು ಪರಿಷ್ಕಾರ ಅಥವಾ ಬಗೆಹರಿಸುವ ಕೆಲಸ ಬೇಡ. అపోస్తలుల 15:2 పౌలునకు బరబ్బకును వారితో విశేష వివాదము తర్కాణము కలిగినప్పుడు ఈ విషయంపై అంటే వాళ్ళు బోధి ఎన్ని రోజులు వాళ్ళు ఆ విధంగా తర్కారం అంటే డిబేట్ చేసినారో మనకు తెలియదు. ನೋಡಿ, 2ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ಅವರಿಗೂ ಪೌಲ ಬಾರ್ನಬರಿಗೂ ಭೇದವು ಮಹಾವಿವಾದವು ಉಂಟಾದಾಗ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ಎಷ್ಟು ದಿನ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ವಿವಾದ ನಡೀತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఎంత వీళ్ళు బర్నబా చెప్పిన వాళ్ళు ఇనే ಪರಿಸ್ಥಿತಿలో లేరు. ಅಂತಂದ್ರೆ ಪೌಲ ಬಾರ್ನಬರು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಅವರು ಹೇಳಿದ್ರು ಕೂಡ ಈ ಜನರು ಕೇಳುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವ್ರು ಕಂಡು ಬರ್ಲಿಲ್ಲ. సో వాళ్ళు పౌలు బర్నబా వాళ్ళు
సరే మనం ఒక పని చేద్దాం. యెరూషలేం పెద్దల దగ్గరికి వెళ్ళి, అపోస్తలుల దగ్గరికి వెళ్ళి అక్కడ మనం దీని ಗುరించి మనం ಸಂಭಾಷಿಸಿದಾಮని వాళ్ళు ನಿಶ್ಚయించుకున్నారు. ಹಾಗೆ ಪೌಲ ಬಾರ್ನಬರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಅಂತಂದ್ರೆ, ಸರಿ ಇವಾಗ ನಾವು ಯೆರೂಷಲೇಮ್ಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಹಿರಿಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ವಿಷಯವನ್ನ ಚರ್ಚೆ ಮಾಡಿ ಈ ಸಮಸ್ಯೆಯನ್ನ ಬಗೆಹರಿಸಿಕೊಳ್ಳೋಣ ಎಂಬುದಾಗಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ರು. సో ఏ సంఘంలో ప్రాబ్లం వచ్చినా ఈ యొక్క పరిష్కారం అపోస్తల 15 అధ్యాయంలో మనకు దేవుడు రచించినాడు. ನೋಡಿ, ಯಾವ ಸಭೆಯಲ್ಲಿ ಏನೇ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರು ಕೂಡ ಆ ಸಮಸ್ಯೆಗಳ ಪರಿಷ್ಕಾರವನ್ನ ದೇವರು ಈ 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆತನು ಬರೆಸಿಟ್ಟಿದ್ದಾನೆ. ఏమనుంది? పెద్దల దగ్గరికి వెళ్దాము. ಇದು ಏನಂತ ಬರಲ್ಪಟ್ಟಿದೆ? ಅಲ್ಲಿನ ಸಭೆಯ ಹಿರಿಯರ ಬಳಿಗೆ ಹೋಗೋಣ. ఒక క్లోజ్డ్ డోర్ లో మనం వాదించుకుందాం. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅವರ ಮಧ್ಯದ ಒಳಗೆ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಚರ್ಚೆ ಮಾಡೋಣ. వీళ్ళు సమస్య వచ్చినప్పుడు కోర్టుకు పోలేదు. ನೋಡಿ, ನಾವು ಗಮನಿಸ್ಬೇಕು, ಇಲ್ಲಿ ಸಭೆ ಒಳಗೆ ಸಮಸ್ಯೆ ಬಂದಾಗ ಅದರ ನಿಮಿತ್ತ ಅವರು ಕೋರ್ಟಿಗೆ ಹೋಗ್ಲಿಲ್ಲ. ఒక ఒక క్లోజ్డ్ డోర్, ఒక మూసేసిన గదుల్లో వాళ్ళు సంభాషిస్తున్నారు. ಮತ್ತೆ 4 ಗೋಡೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ವಿಷಯ ಹೊರಗಡೆ ಹೋಗದಂತೆ 4 ಗೋಡೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರು ಸೇರಿ ಬಂದು ಚರ್ಚಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అంతేకాదు, వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఒక గాసిప్ చేయలేదు. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇವರು ಮತ್ತೊಬ್ಬರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಅದ್ರ ಕುರಿತು ನಿಂದನೆ ಮಾಡ್ಕೊಂತ ಮಾತಾಡ್ಲಿಲ್ಲ. సో మనకు ఇది ఒక ప్రణాళిక. మనం కూడా ఎవరన్నా ఏదైనా వస్తే పెద్దల దగ్గర వెళ్ళి మనం దాని గురించి మనం తర్కారించాలి, లేకపోతే మన గురించి ಸಂಭಾಷಿಂಚಾలి. ನೋಡಿ, ಈ ವಿಷಯ ನಮಗೂ ಇವತ್ತು ಒಂದು ಮಾದರಿಯಾಗಿದೆ. ನಮಗೂ ಕೂಡ ಏನಾದ್ರು ಸಮಸ್ಯೆ ಬರುವಾಗ ನಾವು ನಮ್ಮ ಹಿರಿಯರು ಯಾರಿಗಾರೋ ಅವ್ರ ಬಳಿಯಲ್ಲಿ ಈ ವಿಷಯವನ್ನು ಕುರಿತು ಚರ್ಚೆ ಮಾಡಿ ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕು. గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడే గాని వేరే వాళ్ళ మీద మనం సోషల్ మీడియాలో రికార్డ్ చేసి పంపించడం కానీ, లేకపోతే వేరే దగ్గర పోస్ట్, ఇవన్నీ కూడా మనం మానుకోవాలి. ನೋಡ್ರಿ, ನಾವು ಗಮನಿಸ್ಬೇಕು, ಮತ್ತೊಬ್ಬರ ಮೇಲೆ ವಿಡಿಯೋಗಳು ಮಾಡಿ ಮತ್ತೆ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಬಿಡೋದು, ಮತ್ತೆ ಅವ್ರ ಬಗ್ಗೆ ಅವಹೇಳನವಾಗಿ ಹೊರಗಡೆ ಬಹಿರಂಗಪಡಿಸಿ ಮಾತಾಡೋದು, ಇಂಥವನ್ನ ನಾವು ಮಾಡೋದು ಬಿಡ್ಬೇಕು. ఇప్పుడు ఎవరైనా వేరే బోధిస్తున్నా కూడా మనం వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అది మన సంఘంలో వస్తే ఇది మనం పెద్దల తీసుకెళ్లి దాన్ని వాదించుకోవాలి. ಮತ್ತೆ ಯಾರಾದ್ರೂ ತಪ್ಪಾದ ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅದರ ಕುರಿತು ಹೊರಗಡೆ ಬಂದು ಚರ್ಚೆ ಮಾಡೋದಲ್ಲ, ಬದಲಾಗಿ ನಮ್ಮ ಸಭೆ ಒಳಗಡೆ ನಾವ್ ಏನಾದ್ರೂ ಆ ವಿಷಯ ಬಂತಂದ್ರೆ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಹಿರಿಯರೊಂದಿಗೆ ಕೂತ್ಕೊಂಡು ಚರ್ಚೆ ಮಾಡ್ಬೇಕು. ఇప్పుడు పౌలు బర్నబా వీళ్ళు యెరూషలేంకి వెళ్తున్నారు. ನೋಡಿ, ಪೌಲ ಬರ್ನಬಾ ಇವ್ರು ಯೆರೂಷಲೇಮಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. వీళ్ళు సముద్రం తీరం నుంచి వెళ్తలేరు, సముద్రం మీద నుంచి వెళ్తలేరు. ನೋಡಿ, ಇವರು ಸಮುದ್ರದ ಮೂಲಕವಾಗಿ ಅದು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు? ఆ భూమి మీద వెళ్తున్నారు. అనేక ఒక సంఘాలని వాళ్ళు సందర్శిస్తూ వెళ్తున్నారు. ಮತ್ತೆ ಅವರು ದಾರಿ ಮಾರ್ಗವಾಗಿ ಹೋಗ್ತಾ ಮತ್ತೆ ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತ ಅನೇಕ ಸಭೆಗಳನ್ನ ಅವರು ಸಂದರ್ಶನ ಮಾಡ್ತಾ ಭೇಟಿ ನೀಡುತ್ತಾ ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. సుమారుగా 15 రోజుల నుంచి 3 వారాల వరకు వాళ్ళు నడకతో ప్రయాణించినారు. ಮತ್ತೆ ಇವರು ಆಗಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಡಿಗೆಯ ಮೂಲಕವಾಗಿ ಸುಮಾರು 15 ದಿನಗಳು ಅಂತ ಅದತ್ರ ಒಂದು 2-3 ವಾರಗಳು ಪ್ರಯಾಣ ಮಾಡಿದ್ರು. అంటే వాళ్ళ కష్టమైనా సరే మేము వెళ్తాము, కానీ మేము టైం వేస్ట్ చేయము అని వాళ్ళు తీర్మానించుకొని వెళ్తున్నారు. ನೋಡಿ, ಅವರು ಕಷ್ಟವಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನಾವು ಹೋಗ್ತೇವೆ, ಸಮಯವನ್ನ ವ್ಯರ್ಥ ಮಾಡದೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ ಎಂಬುದಕ್ಕೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡು వాళ్ళు ఏమంటే 3వ వచనంలో, కాబట్టి వారు సంఘముల వలన సాగింపనబడి ఫెనియా సమరియా దేశాలు, అంటే ఫెనిషియా సమరియా దేశాలు, ఈ యొక్క జాగాలో సిటీస్ లో సంఘాలని వాళ్ళు కొంచెం బలపరుస్తూ మాట్లాడుతూ ఆ దారిలో వెళ్తున్నారు, టైం వేస్ట్ చేయకుండా. ನೋಡ್ರಿ, ಇವರು ಸಮಯವನ್ನ ವ್ಯರ್ಥ ಮಾಡದಂತೆ ತಮ್ಮ ಪ್ರಯಾಣ ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರುವಂತ ಸಭೆಗಳನ್ನ ಭೇಟಿ ಮಾಡ್ತಾ ಅವ್ರನ್ನ ಬಲಪಡಿಸ್ತಾ ಮುಂದೆ ಸಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇంకోటి 3వ వచనంలో మనం ఏం చూస్తున్నా అంటే, వాళ్ళు కొంతమంది 2వ వచనంలో కూడా ఉంది, కొంతమంది అక్కడ జెరూషలేంకి పంపించినాడు. పౌలు బర్నబాసే కాదు, ఇంకా కొంతమందిని పంపించినారు.
ಮತ್ತೆ ನಾವು ಮುಂದೆ ನೋಡ್ತೇವೆ ಆ ಆ ಪೌಲ ಬಾರ್ನಬರು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಕೆಲವು సహోదరులను కూడా ಅವ್ರ జೊತೆಗೆ యెరూషలేముకి కಳಿస్తా ఇద్దరు. 3వ వచనంలో ఇంకా ఏముంది, వీళ్ళు ఈ విధంగా సహవాసం చేసి అక్కడ ఉన్న ఆ సంఘాలకి గొప్ప సంతోషం వచ్చినదంట. ಮತ್ತೆ ಇವರು 3వ ವಚನ ನೋಡ್ತೇವೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆಗಳನ್ನು ಸಂದರ್ಶಿಸ್ತಾ ಅವರು ಬಲಪಡಿಸ್ತಾ ಹೋಗುವಾಗ ಅಲ್ಲಿನ ಸಭೆಯವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬಹಳ ಸಂತೋಷ ಉಂಟಾಯ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. పోయేదేమో పెద్ద ప్రాబ్లం సమస్య ఉంది, ఆ సమస్య గురించి వాదించడానికి వెళ్తున్నారు. ಅವ್ರು ಹೋಗ್ತಿರೋದೇನೋ ಸಭೆ ಒಳಗೆ ಬಂದಂತ ಇಂತ ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆಯನ್ನ ಬಗೆಹರಿಸ್ಬೇಕು, ಪರಿಷ್ಕರಿಸ್ಕೊಳ್ಬೇಕೆನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అయినా వాళ్ళు వేరే సంఘాలని బలపరుస్తూ అక్కడ సహవాసం చేస్తే గొప్ప ఆనందం, సంతోషం వచ్చిందంట అక్కడ అందరికి. ಅವ್ರ ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಇದ್ರು ಕೂಡ ಅವರು ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಭೆಗಳನ್ನ ಸಂದರ್ಶಿಸ್ತಾ ಅಲ್ಲಿನ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನ ಬಲಪಡಿಸ್ತಾ ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಅವರೆಲ್ಲರಲ್ಲಿ ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ಸಂತೋಷ ಉಂಟಾಯ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. దీంతో మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి ఏం సమస్య అన్నా కానీ దేవుని పరిచర్యని ఆపద్దు. ಮತ್ತೆ ಇದರಿಂದ ನಾವೇನ್ ಕಲ್ತ್ಕೋಬೇಕಂತಂದ್ರೆ, ನಮ್ಗೆ ಏನೇ ಸಮಸ್ಯೆ ಇದ್ರು ಕೂಡ ದೇವರ ಸೇವೆಯನ್ನ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನಾವು ನಿಲ್ಲಿಸಬಾರ್ದು. ఎంత పెద్ద సమస్య అయినా సరే, ಆ ಸಮಸ್ಯೆ ಎಷ್ಟೇ ದೊಡ್ಡದಾಗಿರ್ಲಿ, ఏం ప్రాబ్లం అయినా సరే మనం దేవుని పరిచర్య మనం ఆపకూడదు. ಸಮಸ್ಯೆ ಏನಾದ್ರೂ ಏನೇ ಇದ್ರು ನಾವು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ದೇವರ ಕೆಲಸವನ್ನ ಅಥವಾ ಆತನ ಸೇವೆಯನ್ನ ನಿಲ್ಲಿಸಬಾರ್ದು. పౌలు బర్నబాస్ అక్కడ ఉన్న సంఘం అంత్యోక్యలో చాలా డిస్టర్బ్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ పక్కకు పెట్టి వేరే సంఘాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ సహవాసంతో ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషం తీసుకొస్తున్నారు. ನೋಡ್ರಿ, ಅಂತ್ಯೋಕ್ಯದಲ್ಲಿ ಪೌಲ ಬಾರ್ನಬರು ಆ ವಾದ ವಿವಾದದ ಮಧ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅವರು ಒಂದಲ್ಲಿರ್ಬೋದೇನೋ, ಆದ್ರೂ ಕೂಡ ಅವರೆಲ್ಲವನ್ನ ಬದಿಗಿಟ್ಟು ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಕಂಡು ಬರುವ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನ ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಅವ್ರನ್ನ ಬಲಪಡಿಸ್ತಾ ಮುಂದೆ ಸಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎలాంటి సంతోషం, ఇంగ్లీష్ లో గ్రేట్ జాయ్ అని ఉంది. ಅದೇ ನೋಡ್ರಿ, ಎಂತ ಸಂತೋಷ ಉಂಟಾಯ್ತಂತ ನೋಡ್ತೇವೆ ಅಂದ್ರೆ ಮಹಾ ಸಂತೋಷ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అంటే ఏదో సహవాసం, ఏదో పరిచర్య, మనం పాటలు పాడినాం, ఏదో చదివినాం, ఏదో చెప్పే చేసినాం అని ఉట్టుట్టిగా కాదు, నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు చేసినాం. అందుకే అక్కడ గొప్ప సంతోషం వచ్చిందట. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮಹಾ ಸಂತೋಷ ಉಂಟಾಗ್ಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ, ಅವರು ಸಭೆಯನ್ನ ಹೋಗಿ ಸಂದರ್ಶಿಸಿ ಮಾಡಿದಂತ ಸೇವೆ ಏನೋ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ಅಥವಾ ಒಂದು ಕಾಟಾಚಾರಕ್ಕೋ ಆ ರೀತಿಯಲ್ಲ ಅವ್ರು ಮಾಡ್ಲಿಲ್ಲ. ನಿಜವಾದ ಹೃದಯದಿಂದ, ಮನಸ್ಸಿನಿಂದ ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಆಸಕ್ತಿನವರು ಒಂದು ಸೇವೆ ಮಾಡಿದಕ್ಕಾಗಿ ಆ ದೊಡ್ಡ ಸಂತೋಷ ಅಥವಾ ಮಹಾ ಸಂತೋಷ ಉಂಟಾಯ್ತು. మనం ఈ మధ్య పరిచర్య చేసేటప్పుడు ఏదో చేసేయాలి, ఏదో చెయ్యాలి అని మనం చాలా క్యాజువల్ గా చేస్తున్నాం. మనస్ఫూర్తిగా దేవునికి చేస్తున్నాం అన్న ఒక మనస్తత్వంతో చేస్తలేము. ನೋಡ್ರಿ, ಈ ಮಧ್ಯೆ ನಾವು ಸೇವೆ ಮಾಡುವಾಗ ಏನೋ ಸೇವೆ ಮಾಡ್ಬೇಕಾಗಿದೆಯಲ್ಲ ಅನ್ನುವಂತ ಉದ್ದೇಶದಿಂದ ಏನೋ ಆ ರೀತಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಹಗುರವಾಗಿ. ಆದ್ರೆ ದೇವ್ರಿಗೋಸ್ಕರ ಅಂತೇಳಿ ನಾವ್ ದೇವ್ರು ನೋಡ್ತಾನೆ ಅಂತೇಳಿ ಆತನಿಗಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಆ ಉದ್ದೇಶದಿಂದ ನಾವ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. సో మనం పౌలు బర్నబా వీళ్ళతో ఏం నేర్చుకోవాలంటే, ఏం ప్రాబ్లం ఉన్నా దేవుని పరిచర్య పూర్ణ హృదయంతో, అంత ధైర్యంతో, సంతోషంతో గొప్పగా దేవుని పరిచర్య చేయాలి. దాన్ని ఏ విధంగా దాన్ని మనం తక్కువ చేయొద్దు. ಮತ್ತೆ ಪೌಲ ಬಾರ್ನಬರ ಮೂಲಕ ನಾವೇನ್ ಕಲ್ತ್ಕೊಳ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ, ನಮಗಿರುವಂತ ಸಮಸ್ಯೆ, ಬಂದಿರುವಂತ ಸಮಸ್ಯೆ ಏನೇ ಎಷ್ಟೇ ದೊಡ್ಡದಿದ್ರು ಕೂಡ ದೇವರ ಕೆಲಸದ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತ್ರ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಕಡಿಮೆ ಮಾಡದೆ ಅಥವಾ ನಾವು ಆಸಕ್ತಿ ಇಲ್ಲದವರಾಗಿ ನಡೆಯದಂತೆ ದೇವರ ಕೆಲಸವನ್ನು ಮಾತ್ರ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಆಸಕ್ತಿ ಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ನಿಲ್ಲಿಸದೆ ಮಾಡ್ಬೇಕೆನ್ನುವಂತ ಸತ್ಯವನ್ನ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತೇವೆ. 4వ వచనంలో చూస్తే యెరూషలేంకి వచ్చినారు అపోస్తలులు అందరూ కూడా వీళ్ళని చేర్చుకున్నారు, ఎల్డర్స్ అందరూ కూడా చేర్చుకున్నారు. 4ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಅಂತಂದ್ರೆ, ಅವರು ಅಂತ್ಯೋಕ್ಯದಿಂದ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬಂದ್ರು. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಹಿರಿಯರು ಅಂದ್ರೆ ಅಪೊಸ್ತಲರು ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಇವ್ರನ್ನ సంతోషವಾಗಿ బరమాడుకుంటారు. రాగానే గొడవతో స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ వాళ్ళని చేర్చుకున్నారు, ఆహ్వానించినారు, వాళ్ళతో సహవాసం చేసినారు, తర్వాత కూర్చొని మాట్లాడినారు. ನೋಡ್ರಿ, ಬರತ್ತಲೇ ಅವರು ವಾದ ವಿವಾದ ಕೇಳಿರ್ಲಿಲ್ಲ. ಸಂತೋಷವಾಗಿ ಮೊದಲು ಸೇರಿಸ್ಕೊಂಡ್ರು, ಎಲ್ಲರೂ ಸಮಾಧಾನಕರವಾಗಿ ಕೂತ್ಕೊಂಡು ನಂತರ ಅವರು ಚರ್ಚೆಯನ್ನ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. 5వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు అక్కడ
మొదలైంది. అక్కడ ఈ యొక్క ಡಿಬೇಟ್ ఒక ಸಂಭಾಷಣೆ ಡಿಬೇಟ್ ಮೊದಲೈಂది. ಮತ್ತೆ 5ನೇ ವಚನ ಮುಂದೆ ನೋಡ್ತೇವೆ. ಆಗ ಅವ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸಂಭಾಷಣೆ, ಒಂದು ಚರ್ಚೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. ఏమంటారు, మోషే ధర్మశాస్త్రం మనం అనుసరించాలి అని మొదలు పెడుతున్నారు. ಅಲ್ಲಿ ಚರ್ಚೆ ಮಾಡೋರು ಅವ್ರನ್ನ ಏನಂತ ಚರ್ಚೆ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಅಂತಂದ್ರೆ, ಕೆಲವರು ನಾವು ಮೋಶೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಆಜ್ಞೆಗಳನ್ನ ಪಾಲಿಸಬೇಕು, ನಿಯಮವನ್ನು ಅನುಸರಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు అపోస్తల కార్యం 14 అధ్యాయం 14 అన్యులు అక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ పౌలు బర్నబాకి బలి అర్పిస్తామని అన్నప్పుడు పౌలు బర్నబా ఇది మాకు అర్పించద్దు, ఇది తప్పు, మేము మనుషులము అని వాళ్ళు చెప్పినారు కదా. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 14ನೇ ಅಧ್ಯಾಯ 14-15 ವರ್ಷದಲ್ಲಿ ಅಲ್ಲಿದ್ದಂತ ಮನುಷ್ಯರು ಪೌಲ ಬಾರ್ನಬರಿಗೆ ಅವ್ರನ್ನ ದೇವತೆಗಳಿಂದ ಅಂದುಕೊಂಡು ಅವ್ರಿಗೆ ಬಲಿ ಅರ್ಪಿಸ್ಲಿಕ್ಕೆ ಹೊರಟಾಗ ಪೌಲ ಬಾರ್ನಬರು ಈ ತರ ನೀವು ಮಾಡ್ಕೊಡ್ದು, ನಾವು ಮನುಷ್ಯರೇ ಎಂಬುದಾಗಿ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ರಲ್ವಾ. ఈ విధంగా చేస్తే బలి అర్పిస్తే దేవునికి మహిమ రాదు, ఇది వ్యర్థము అని అక్కడ పౌలు బర్నబా మాట్లాడినారు. ಈ ತರ ನೀವು ಬಲಿ ಅರ್ಪಿಸುವುದರ ಮೂಲಕ ಅದು ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ತರಲ್ಲ, ಅದೆಲ್ಲ ಬರೀ ವ್ಯರ್ಥವಾದ ಕಾರ್ಯ ಎಂಬುದಾಗಿ ಪೌಲ ಬಾರ್ನಬರು ಮಾತನಾಡಿದ್ರು. అదే విధంగా ఫరిసీయులు కూడా ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క స్థలంలో ఏ విధంగా వాళ్ళు బలి అర్పించి వ్యర్థమని చేస్తున్నారు, ఇక్కడ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఫరిసీయులు కూడా అదే విధంగా వ్యర్థం, దేవునికి మహిమ తెస్తలేరు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ನೋಡ್ರಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅವರು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದಂತ ವ್ಯರ್ಥ ಕಾರ್ಯಗಳನ್ನ ಒಂದು ಬಲಿ ಅರ್ಪಿಸುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸಿದ್ರು, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಈ ಫರಿಸಾಯರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ, ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ವ್ಯರ್ಥವಾದ ಸಂಗತಿಗಳನ್ನ ತಂದು ಆ ದೇವರ ಇಷ್ಟವಿಲ್ಲದ ಕಾರ್ಯವನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಅವ್ರ ಕುರಿತು ಮಾತನಾಡ್ತಿರೋದನ್ನ ಅಲ್ಲಿ ಅವರು ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు బాగా నొక్కి చెప్పేది ఏంటంటే, సున్నతి పొందాలి అని మాట్లాడుతున్నారు. ನೋಡಿ, ಫರಿಸಾಯರು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಆಧರಿಸಿ ಅವರು ಒತ್ತಿ ಹೇಳ್ತಿರುವಂತ ಅಂಶ ಏನಂತಂದ್ರೆ, ಅವ್ರು ಸುನ್ನತಿ ಆಗ್ಬೇಕು, ಅವ್ರ ಸುನ್ನತಿ ಹೊಂದ್ಕೋಬೇಕು ಎಂಬುದನ್ನ ಒತ್ತಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ఎందుకంటే ఈ పౌలు బర్నబా పరిచర్య చేసింది 14 అంతా అన్యుల దగ్గర, వాళ్ళు ఎవరు సున్నతి పొందలేదు. ನೋಡಿ, ಯಾಕಂದ್ರೆ ಪೌಲ ಬಾರ್ನಬರು ಅವ್ರ ಸೇವೆ ಮಾಡಿದ್ದು 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅನ್ಯರ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಅವರು ದೇವರ ಸೇವೆನ ಸುವಾರ್ತೆನ సారిದ್ರು. అయితే పౌలు ఇక్కడ ఈ ధర్మశాస్త్రం గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. రోమా 2వ అధ్యాయం 25-29 ఈ విధంగా వాక్యం ఉన్నది. చదువుతారా బ్రదర్? ನೋಡ್ರಿ, ರೋಮ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕುರಿತು ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ. ರೋಮ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయం 2వ అధ్యాయం 25-29 ఇక్కడ స్లైడ్ చూడు. ರೋಮ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 25-29 ವಚನಗಳನ್ನ ನಾವು ಓದ್ಕೊಳ್ಳೋಣ. ನೀವು ಧರ್ಮಶಾಸ್ತ್ರಾನುಸಾರವಾಗಿ ನಡೆಯುವವರಾದರೆ ಸುನ್ನತಿ ಎಂಬ ಸಂಸ್ಕಾರವು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದೇ ಸರಿ. ಆದ್ರೆ ನೀನು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಮೀರಿ ನಡೆಯುವವನಾಗಿದ್ದರೆ ನಿನಗೆ ಸುನ್ನತಿ ಇದ್ದರೂ ಇಲ್ಲದಂತಾಯಿತು. ಹೀಗಿರಲಾಗಿ ಸುನ್ನತಿ ಇಲ್ಲದವನು ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ನಿಯಮಗಳ ಪ್ರಕಾರ ನಡೆದರೆ ಸುನ್ನತಿ ಇಲ್ಲದವನಾಗಿದ್ದರೂ ಸುನ್ನತಿ ಇದ್ದವನಂತೆ ಎಣಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲವೇ? ಅವನು ಶರೀರದಲ್ಲಿ ಸುನ್ನತಿ ಇಲ್ಲದವನಾಗಿದ್ದು ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿದ್ದನ್ನು ನೆರವೇರಿಸುವುದರಲ್ಲಿ ಶಾಸ್ತ್ರವೂ ಸುನ್ನತಿಯೂ ಇದ್ದು ಧರ್ಮವನ್ನು ಮೀರಿ ನಡೆಯುವ ನಿನ್ನನ್ನು ದೋಷಿ ಎಂದು ನಿರ್ಣಯಿಸುವುದಿಲ್ಲವೇ? ಹೊರಗೆ ಮಾತ್ರ ಯಹೂದ್ಯನಾಗಿರುವವನು ಯಹೂದ್ಯನಲ್ಲ, ಮತ್ತು ಹೊರಗೆ ಶರೀರದಲ್ಲಿ ಮಾತ್ರ ಮಾಡಿರುವ ಸುನ್ನತಿಯು ಸುನ್ನತಿಯಲ್ಲ. ಆದರೆ ಒಳಗೆ ಯಹೂದ್ಯನಾಗಿರುವವನೇ ಯಹೂದ್ಯನು, ಮತ್ತು ಹೃದಯದಲ್ಲಿ ಆಗುವ ಸುನ್ನತಿಯೇ ಸುನ್ನತಿ. ಇದು ಬಹಿರಾಚಾರ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದಲ್ಲ, ಆತ್ಮ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದೇ. ಇಂಥ ಪೌಲನಿಗೆ ಬರುವ ಹೊಗಳಿಕೆಯು ದೇವರಿಂದಲೇ ಹೊರತು ಮನುಷ್ಯರಿಂದ ಬರುವುದಿಲ್ಲ. పౌలు క్లియర్ చెప్తున్నాడు, సున్నతి, ఆత్మీయ సున్నతి గురించి క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ನೋಡಿ, ಪೌಲನು
ಆತ್ಮೀಯ ಸುನ್ನತಿಯನ್ನು ಕುರಿತು స్పష్టವಾಗಿ మాట్లాడుతా ఇದ್ದಾನೆ. నువ్వు ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తే అన్ని ధర్మశాస్త్రాల ఆజ్ఞలు పాటించాలి. ಒಂದು ವೇಳೆ ನೀನು ಧರ್ಮಶಾಸ್ತ್ರಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವುದಾದರೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಎಲ್ಲಾ ಆಜ್ಞೆಗಳನ್ನು ನೀನು ಕೈಕೊಂಡು ನಡಿಬೇಕು. ఒక్కటి కూడా నువ్వు బ్రేక్ చేస్తే అన్ని బ్రేక్ చేసినట్టు. ಒಂದು ವೇಳೆ ಒಂದು ಆಜ್ಞೆ ಮೀರುವುದಾದ್ರೆ ಉಳಿದೆಲ್ಲ ಆಜ್ಞೆಗಳನ್ನು ನೀನು ಮೀರಿದಂತಾಯ್ತು. పదాజ్ఞలలో ఒక ఆజ్ఞ అబద్ధం చెప్పద్దు. ನೋಡ್ರಿ 10 ఆజ్ఞೆಗಳಲ್ಲಿ ಒಂದು ಆಜ್ಞೆ ಏನಂತಂದ್ರೆ ಸುಳ್ಳಾಡಬೇಡ. పరువు వాళ్ళ విషయం వాళ్ళ గురించి మనం లోపించదు. ಮತ್ತೆ ಇತರರದು ಪರರ ಯಾವ ಸ್ವತ್ತನ್ನು ಕೂಡ ನೀನು ಆಶಿಸಬಾರದು. సబ్బాతును పాటించాలి. ಮತ್ತೆ ಸಬ್ಬತ್ ದಿನವನ್ನ ನೀನು పాలిಸಬೇಕು. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకో, ಒಂದು ವೇಳೆ ನೀನು ಸುಳ್ಳಾಡ್ತೀವಿ ಅಂತಂತಂದ್ರೆ అయితే అన్ని ఆజ్ఞలను తప్పిపోయినావు. ಮತ್ತೆ ಉಳಿದ ಎಲ್ಲಾ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೂಡ ನೀನು ಮೀರಿದವನಾಗಿದ್ದಿ. కొన్ని సంఘాలు ఇప్పుడు శనివారం సబ్బాత్ దినము ఇదే కరెక్ట్ అని వాళ్ళు బోధిస్తారు. ನೋಡಿ, ಕೆಲವೊಂದು ಸಭೆಗಳು ಶನಿವಾರ ಅದು ಸಬ್ಬತ್ ದಿನವಾಗಿದೆ, ಆದ್ರಿಂದ ಆರಾಧನೆ ಶನಿವಾರನೇ ಮಾಡುದು ಸರಿ ಎಂಬುದಾಗಿ ಅವರು ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. పదాజ్ఞల్లో ఉంది కదా సబ్బాత్ని ఆచరించాలి అని. ಮತ್ತೆ 10 ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ ಸಬ್ಬತ್ ದಿನವನ್ನ ಆಚರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకోండి. ಆದ್ರೆ ಅವರು ಒಂದು ವೇಳೆ ಸುಳ್ಳು ಮಾತಾಡುವವರಾಗಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ అన్ని వాళ్ళు పాటించలేరు. అది పదాజ్ఞలని వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ಮತ್ತೆ ಉಳಿದ ಎಲ್ಲಾ 10 ಆಜ್ಞೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು విఫలరాదవరాగిದ್ದಾರೆ. సో పౌలు ఇదే చెప్తున్నాడు, నువ్వు సున్నతి పొందితే అంటే అన్ని ఆజ్ఞలు వెంబడించాలి. లేదు నువ్వు ఒక్కటి కూడా నువ్వు బ్రేక్ చేస్తున్నావు అంటే అన్ని బ్రేక్ చేసినట్టే. ಅವನು ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಒಂದು ವೇಳೆ ಸುನ್ನತಿಯೇ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡ್ರೆ ಮತ್ತೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಎಲ್ಲಾ ಆಜ್ಞೆಗಳನ್ನ ಕೈಕೊಂಡು ನಡೆದು ಬದ್ಧನಾಗಿರುತ್ತಿ. ಒಂದು ವೇಳೆ ಒಂದು ಆಜ್ಞೆ ಮೀರುವುದಾದ್ರೆ ಉಳಿದೆಲ್ಲ ಆಜ್ಞೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಮೀರಿದಂತೆಯೇ ಆಗ್ತದೆ. క్రీస్తు మన గురించి శిలువపై మరణించినాడు. ನೋಡ್ರಿ, ಕ್ರಿಸ್ತನು ನಮಗಾಗಿ ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಅದನ್ನು ಮರಣಿಸಿದಾನೆ. ఆయన శిలువ మరణం ద్వారా ఇవన్నీ కొట్టివేయబడినాయి. ಆತನ ಶಿಲುಬೆಯ ಮರಣದ ಮೂಲಕವಾಗಿ ಈ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳು ನೀವೇ ಆಚಾರ ಪದ್ಧತಿಗಳು ಅವು ಒಡೆದು ಹಾಕಲ್ಪಟ್ಟಿವೆ. ఇప్పుడు మన యొక్క హృదయాన్ని సున్నతి చేసినాడు ప్రభు. ಈಗ స్వామి ನಮ್ಮ హృదయಕ್ಕೆ సున్నతి ಮಾಡಿದಾನೆ. అందుకే పౌలు ఇంకా మాట్లాడుతున్నాడు గలతీయ 5:3 ಅದಕ್ಕೆ ಪೌಲನು ಇನ್ನೂ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಗಲಾತ್ಯ 5ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ಸಂಪೂರ್ಣ ಸುನ್ನತಿ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವ ಪ್ರತಿಯೊಬ್ಬನಿಗೆ ನೀವು ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿರುವುದನ್ನೆಲ್ಲ ಮಾಡುವ ಹಂಗಿನಲ್ಲಿದ್ದಿ ಎಂದು ತಿರುಗಿ ಪ್ರಮಾಣವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ. ఇప్పుడు ఎఫెసియన్స్ 2:8-9 చదివితే, ಎಫೆಸ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8-9 ವಚನ ಓದೋದಾದ್ರೆ, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియా వలన కలిగినది కాదు, కనుక ఎవడనో అతిశయపడ వీలు లేదు. ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಕೃಪೆಯಿಂದಲೇ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಿ. ಆ ರಕ್ಷಣೆಯು ನಿಮ್ಮಿಂದ ಉಂಟಾದದ್ದಲ್ಲ, ಅದು ದೇವರ ವರವೇ. ಅದು ಪುಣ್ಯಕರಾಗಿದ್ದ ಉಂಟಾದದ್ದಲ್ಲ, ಆದ್ರಿಂದ ಓಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಯಾರಿಗೂ ಆಸ್ಪದವಿಲ್ಲ. ఇప్పుడు మనం ఈ పవర్ పాయింట్ స్లైడ్ చూసిన ప్రకారం ನೋಡಿ, ಈಗ ನಾವು ಈ ಮೇಲೆ ಪವರ್ ಪಾಯಿಂಟ್ ಸ್ಲೈಡ್ ನೋಡಿದ ಪ್ರಕಾರವಾಗಿ అందులో రెండు ఉన్నాయి. ఒకటి విశ్వాసం ద్వారానే ద్వారం ప్రవేశించాలి. ಮತ್ತೆ ಅದರಲ್ಲಿ 2 ವಿಷಯ ನೋಡ್ತೀವಿ ನೋಡ್ರಿ. ಮೊದಲನೇದು ನಂಬಿಕೆಯ ಮೂಲಕವೇ ನಾವು ಆ ಒಂದು ಬಾಗಿಲು ಮೂಲಕ ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕು. ఇంకొక వ్యక్తి విశ్వాసము క్రియల ద్వారా ఈ ద్వారం లో ప్రవేశించాలి. ಮತ್ತೆ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಂಬಿಕೆ ಮತ್ತು ಆಚಾರ ಪದ್ಧತಿಗಳ ಜೊತೆಗೆ ಆ ಬಾಗಿಲ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಎಂಬುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు దాంట్లో చూస్తే విశ్వాసం ద్వారా ఆ ద్వారమే తెరవబడింది,
విశ్వాసము క్రియలు ద్వారము మూసేసి ఉన్నది. ಈ ಎರಡರಲ್ಲಿ ಗಮನಿಸುವಂತ ಮುಖ್ಯ ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಮಾತ್ರವೇ ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ ಬಾಗಿಲು ತೆರೆಯಲ್ಪಟ್ಟದ್ದಾಗಿ ಕಂಡು ಬರ್ತದೆ. ಮತ್ತೆ ನಂಬಿಕೆ ಮತ್ತೆ ಕೆಲವು ಸಂಪ್ರದಾಯ ಆಚಾರ ಪದ್ಧತಿಗಳು ಇರೋದಾದ್ರೆ ಅಲ್ಲಿ ಬಾಗಿಲು ಮುಚ್ಚಲ್ಪಟ್ಟದ್ದಾಗಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ. ఏంటంటే మనం క్రియలు చేస్తుంటే అన్ని క్రియలు చేయాలి, ఒకటి కాదు, అన్ని చేయాలంటే మనం ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించడానికి ఒక అర్థమే ఉండదు. ನೋಡ್ರಿ, ಒಂದು ವೇಳೆ ಆಚಾರ ಪದ್ಧತಿಗಳು ನಿಯಮಗಳು ಇವೆಲ್ಲ ಮಾಡೋದಾದ್ರೆ ಒಂದು ಬಿಡದೆ ಎಲ್ಲವನ್ನ ತಪ್ಪದೆ ಆಚರಿಸಬೇಕು. ಆ ತರ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಅವುಗಳ ಮೇಲೆ ಭರವಸೆ ಇಡುವುದಾದ್ರೆ ಕ್ರಿಸ್ತ ನಮಗೋಸ್ಕರ ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಂದು ಪ್ರಾಣ ಕೊಟ್ಟದ್ರಲ್ಲಿ ನಿಜವಾಗಿ ಕೂಡ ಯಾವ ಅರ್ಥವೇ ಇರೋದಿಲ್ಲ. ఇప్పుడు ఈ యొక్క ఫరిసీలు చేసేది అది ప్రభు చేసినాడు ఆ క్రియ శిలువపై, అది కాదు, మనం దానితో క్రియలు కూడా మనం యాడ్ చేయాలి, అప్పుడే మనకు రక్షణ అని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క విశ్వాసులపై భారాలు మోస్తున్నారు. ನೋಡಿ, ಫರಿಸಾಯರಲ್ಲಿ ಮಾಡ್ತಿರೋದ್ ವಿಷಯ ಇದುವೇ ಆಗಿದೆ. ಏನಂತಂದ್ರೆ ನಮ್ಮ ರಕ್ಷಣೆಗಾಗಿ ಕ್ರೈಸ್ತನ ಶಿಲ್ಬೆ ಮೇಲೆ ಎಲ್ಲವನ್ನಾದ್ರೂ ಮಾಡಿ ಮುಗಿಸಿದಾನೆ ಎನ್ನುವಂತ ಸತ್ಯವನ್ನ ಅವರು ಮರೆಮಾಚಿ ಅಥವಾ ಸತ್ಯವನ್ನ ಅವರು ಪಕ್ಕಕ್ಕಿಟ್ಟು ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ, ಕ್ರೈಸ್ತನ ವಿಶ್ವಾಸದ ಜೊತೆಗೆ ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರಾನುಸಾರವಾಗಿರ್ತಕ್ಕಂತ ಆಚಾರ ಪದ್ಧತಿಗಳು ಕೂಡ ನಾವು ತಪ್ಪದೇ ಪಾಟಿಸಬೇಕು, ಆಗ ನಾವು ರಕ್ಷಣೆ ಅನ್ನೋದಾಗಿ ಅವರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. బట్ వీళ్ళు మామూలుగా ప్రేమగా చెప్పలేదు, ఒక మిలిటరీ ఆర్మీ పర్సన్ లాగా మీరు ఇది చెయ్యాలి, ఇది చేస్తేనే మీరు రక్షణ అని వాళ్ళు ఖచ్చితంగా ఖండిస్తూ చెప్తున్నారు. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇವರು ಜನರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ ಅವ್ರು ಯಾವ ರೀತಿ ಪ್ರೀತಿಪೂರ್ವಕ ಮಾತನಾಡ್ತಿಲ್ಲ, ಬದಲಾಗಿ ಒಂದು ಸೈನ್ಯದ ಮುಖ್ಯಸ್ಥನ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಖಚಿತವಾಗಿ ಮಾಡ್ಲೇಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಜನರ ಮೇಲೆ ಒತ್ತಡವನ್ನು ಅಥವಾ ಭಾರವನ್ನು ಹೇರ್ತಾ ಇದ್ದಾರೆ. సో అందుకే పౌలు గలేతియా 2వ అధ్యాయం దీని గురించే ఈ విషయమై రాసించినాడు. ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನು ಗಲಾತ್ಯ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ ಈ ವಿಷಯ ಕುರಿತಾಗಿ ಅದು ಬರೆದಿಟ್ಟಿದ್ದಾನೆ. మొదటి 10 వచనాల్లో ఇక్కడ ఆయన సున్నతి గురించి రాసినాడు. ಮೊದಲ 10 ವಚನಗಳಲ್ಲಿ ಪೌಲನು ಸುನ್ನತಿಯ ಕುರಿತಾಗಿ ಮಾತನಾಡ್ತಾನೆ. ఇక్కడ ఏమంటున్నాడు, 3వ వచనం, అయితే నాతో కూడా 2వ వచనం, దేవదర్శన ప్రకారమే వెళితిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయేదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించిన సువార్తను వారికి, ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషాద పరిస్థితిని. సో ఈయన పౌలు క్లియర్ చెప్తున్నాడు, నేను యేసు ప్రభు బోధిస్తున్నాను, ఒకవేళ సున్నతి కూడా మీరు ఆచరించాలంటే నా యొక్క బోధ, నా యొక్క పరిచర్య, నా యొక్క శ్రమ అంతా కూడా ವ್ಯರ್ಥಮೇ. ಪೌಲನು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕ ಉಚಿತವಾಗಿ ಸಿಗುವ ರಕ್ಷಣೆಯ ಕುರಿತಾಗಿ ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಒಂದು ವೇಳೆ ನೀವು ಸುನ್ನತಿಯ ಕ್ರಿಯೆಯ ಮೂಲಕವಾಗಿ ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತೀವಿ ಅಂದುಕೊಂಡು ಸುನ್ನತಿಯ ಆಚಾರವನ್ನು ಅನುಸರಿಸುವುದಾದರೆ ನನ್ನ ಬೋಧನೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ನಿಜವಾಗಿ ಕೂಡ ಅದು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಅದು ವ್ಯರ್ಥವಾಗಿ ಇರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఇక్కడ 3వ వచనంలో గలతీ 2:3లో తీతు గ్రీకు దేశస్థుడు నాతో ఉన్నాడు, ఆయన సున్నతి పొందలేదు, ఆయన నాతో పరిచర్య చేస్తున్నాడు, తీతు గురించి మాట్లాడుతున్నాడు. ತೀತರ ಕುರಿತು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರೆ ಗ್ರೀಕ್ ದೇಶಸ್ಥನಾದ ತೀತನು ತನ್ನ ಜೊತೆಲಿ ಇದ್ದಾನೆ, ಅದ್ರ ಸೇವೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ಅದ್ರ ಕುರಿತು ಪೌಲನು మాట్లాడుతా ఇದ್ದಾನೆ. 4వ వచనం చూస్తే మనలను దాసులుగా చేసుకునే వలనే క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. 4ನೇ ವಚನದಲ್ಲಿ ಪೌಲನು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿ ಹೇಳ್ತಾರೆ, ಸಭೆಗೆ ಕಳ್ಳತನದಿಂದ ಸೇರಿಕೊಂಡ ಸುಳ್ಳು ಸಹೋದರರು ಅಲ್ಲಿ ಇದ್ದುದರಿಂದ ಬಲಾತ್ಕಾರ ನಡೆದಿತ್ತೆಂಬ ಭಯವಿತ್ತು. ಅವರು ನಮ್ಮನ್ನು ದಾಸತ್ವದೊಳಗೆ ಸಿಕ್ಕಿಸಬೇಕೆಂದು ಕ್ರೈಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ನಮಗೆ ದೊರಕಿರುವ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನು ಗೂಢವಾಗಿ ವಿಚಾರಿಸುವುದಕ್ಕೆ ಮರೆಸಿಕೊಂಡು ಬಂದವರು. ఎట్లా వచ్చినారు వీళ్ళు? దొంగల్లాగా వచ్చినారు. ನೋಡಿ, ಇವರು ತಪ್ಪು ಬೋಧನೆ ನೋಡಿ ಹೆಂಗ್ ಬಂದಿದ್ದಾರೆ, ಅವರು ಕಳ್ಳತನದಿಂದ ಸೇರ್ಕೊಂಡಿದ್ದಾರೆ, రహస్యంగా వచ్చినారు, ರಹಸ್ಯವಾಗಿ ಬಂದಿದ್ದಾರೆ. కపట ఒక విషయం మనసులో పెట్టుకొని వచ్చినారు. ಮತ್ತೆ ಕಪಟದಿಂದ ತುಂಬಿದವರಾಗಿ ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಕಪಟತನ ಇಟ್ಟುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ.
వాళ్ళు చేసే పని అంటే వీళ్ళ స్వాతంత్రము దోచుకోవడానికి వచ్చినారు. ಅವ್ರು ಮಾಡುವ ಒಂದು ಕೆಲಸ ಏನಂತಂದ್ರೆ ವಿಶ್ವಾಸಗಳು ಹೊಂದಿರುವಂತ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನ ದೋಚಲಿಕ್ಕೆ ಅವ್ರು ಬಂದಿದ್ದಾರೆ. అనేక తప్పుడు బోధకులు కూడా వాళ్ళు బహిరంగ రారు, రహస్యంగా వస్తారు. ನೋಡಿ, ಅನೇಕ ಸುಳ್ಳು ಬೋಧಕರು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಹೊರಗಡೆ ಬಹಿರಂಗವಾಗಿ ಬರೋದಿಲ್ಲ, ಆದ್ರೆ ಮರೆಯಾಗಿ ಕಳ್ಳರಂತೆ ಬರ್ತಾರೆ. వాళ్ళు దేని గురించి వస్తారు? ಅವ್ರು ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ಬರ್ತಾರೆ? దొంగలించడానికి వస్తారు. ಅವರು ದೋಚ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಬರ್ತಾರೆ. మీ యొక్క క్రైస్తులో ఉన్న స్వాతంత్రాన్ని దోచుకోవడానికి వస్తారు. ಕ್ರೈಸ್ತನಲ್ಲಿ ನಿಮಗೆ ದೊರೆತಿರುವ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನ ದೋಚಲಿಕ್ಕೆ ಬರ್ತಾರೆ. కపటమైన ఒక బోధలు తీసుకొచ్చి మీ మీద వేసి ఆ స్వాతంత్రాన్ని మిమ్మల్ని నుంచి దూరం చేస్తారు. ಕಪಟವಾದ ಎಲ್ಲಾ ಒಂದು ಬೋಧನೆಗಳನ್ನ ನಿಮ್ಮ ಮೇಲೆ ಹಾಕಿ ನಿಮಗಿರ್ತಕ್ಕಂಥ ಸ್ವಾತಂತ್ರ್ಯದಿಂದ ನಿಮ್ಮನ್ನು ದೂರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸ್ತಾರೆ. అంతేకాదు ఈ 2వ అధ్యాయంలో పౌలు పేతుర్ని ఆయన నిలదీస్తున్నాడు. ಮತ್ತೆ ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, 2ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡ್ತೇವೆ, ಪೌಲನು ಪೇತ್ರನನ್ನ ಕೂಡ ಹಿಡಿದು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే పేతురు ఆడ నిలబడి అన్ని చూస్తున్నాడు, పేతురు ఎందుకు మాట్లాడతలేడు అని. ಯಾಕಂತಂದ್ರೆ ಪೇತ್ರನು ಅಲ್ಲಿ ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನ ನಿಂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಆದ್ರೆ ಆತನು ಮಾತನಾಡ್ತಲ್ಲ ಯಾಕೆ ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ಪ್ರಶ್ನಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మొదట భాగం ఈ గలతీ 2వ అధ్యాయం 1వ వచనంలో, ಈ ಗಲತಿ 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ఏమున్నదంటే, ಈ 1ನೇ ಭಾಗದಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ ಅಂದ್ರೆ, బార్నబాని టైటస్ ని ఇద్దరిని తీసుకెళ్తున్నాడు. ಪೌಲ ಅಂತ ಜೊತೆಗೆ ಬರ್ನಬನನ್ನ ಮತ್ತು ತೀತನನ್ನ ಒಟ್ಟಿಗೆ ಜೊತೆಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? యెరూషలేం కౌన్సిల్ కి ఆడ వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి అపోస్తలుల దగ్గర వీళ్ళిద్దరిని తీసుకెళ్తున్నాడు. ಯೆರೂಸಲೇಮ್ ನಲ್ಲಿದ್ದಂತ ಸಭೆಯ ಮಂಡಳಿಯ ಬಳಿಗೆ, ಅಪೊಸ್ತಲರ ಬಳಿಗೆ ಮಾತನಾಡ್ಲಿಕ್ಕಾಗಿ ಇವರಿಬ್ಬರ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. సంఘంలో ప్రాబ్లం వచ్చినప్పుడు, ಸಭೆಯೊಳಗೆ ಸಮಸ್ಯೆ ಬಂದಾಗ ఏ వ్యక్తులన్నీ సంఘంలో ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్చకి వెళ్తారో వాళ్ళకు 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ಯಾವ ಜನರಾದ್ರೆ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರಕ್ಕಾಗಿ ಹೋಗ್ತಾರೋ ಅವರಿಗೆ 2 ಅರ್ಹತೆಗಳು ಇರಬೇಕು. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు బర్నబా తీతు. ಪೌಲನು ನೋಡ್ರಿ ಬರ್ನಬ ಮತ್ತು ತೀತನ್ನು ಕುರಿತು ಮಾತನಾಡ್ತಾರೆ. బర్నబా తీతు ఇద్దరు రక్షింపబడిన వ్యక్తులు. ಈ ಬರ್ನಬ ಮತ್ತು ತೀತ ಇವರಿಬ್ಬರು ಕೂಡ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ವ್ಯಕ್ತಿಗಳು ಆಗಿದ್ರು. అంటే చర్చ సంఘంలో సమస్య వస్తే చర్చ కూర్చోవాల్సింది ఎవరు అంటే మారు మనసు పొందిన విశ్వాసులే కూర్చోవాలి. అక్కడ అన్యులు ఎవరు కూర్చోవాలి. ನೋಡ್ರಿ, ಅಂತಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ, ಸಭೆ ಒಳಗೆ ಏನಾದ್ರೂ ಸಮಸ್ಯೆ ಬಂತಂತಂದ್ರೆ ಅದನ್ನ ಬಗೆಹರಿಸಿಕೊಳ್ಳುವ ವಿಷಯದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಮಾರು ಮನಸ್ಸು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ವಿಶ್ವಾಸಿಗಳೇ ಕೂತ್ಕೊಂಡು ಚರ್ಚೆ ಮಾಡಬೇಕಾಗ್ಲಿ, ಆ ಮಧ್ಯದಲ್ಲಿ ಅನ್ಯರು ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡಕೂడదు. ఎవరు ఇంకా పెద్ద పోస్ట్ లో ఉన్న అన్యులు ఎవరైనా సరే, ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఎవరైనా ఎవరిని తీసుకురావద్దు అని ఇక్కడ క్లియర్ గా ఉంది. ಮತ್ತೆ ಈ ವಿಷಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿದೆ, ಸಭೆ ಒಳಗೆ ಸಮಸ್ಯೆ ಬಂದಾಗ ಅನ್ಯರಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಅವ್ರು ಯಾರೇ ದೊಡ್ಡವರಾಗಿರ್ಲಿ, MLAಗಳು MP ಏನೇ ಆಗಿರ್ಲಿ, ಅವ್ರನ್ನ ಸಭೆ ಒಳಗಡೆ ಆ ಸಮಸ್ಯೆ ಚರ್ಚೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಪರಿಷ್ಕಾರಕ್ಕಾಗಿ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡ್ ಬರಬಾರ್ದು. బర్నబా ఎవరు అంటే, బర్నబా పరిచయం చేసిన పౌలుతో 14 లేదా 17 సంవత్సరాలు పరిచయం చేసినాడు. ಬರ್ನಬ ಯಾರಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಪೌಲನ ಜೊತೆಯಲ್ಲಿ ಸುಮಾರು 14 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟು ಆತನ ಸೇವೆ ಮಾಡಿದ ವ್ಯಕ್ತಿ. ఒక పెద్ద వ్యక్తి లేకపోతే వృద్ధుడు లేకపోతే సీనియర్ పర్సన్. ಅದನ್ನು ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ, ಹಿರಿಯ ವ್ಯಕ್ತಿ, ವಯಸ್ಸಲ್ಲಿ ಕೂಡ ಮತ್ತೆ ದೊಡ್ಡವನಾಗಿರ್ತಂತ ವ್ಯಕ್ತಿ. ఆయన పాస్టర్ కూడా. ಮತ್ತೆ ಆತನು ಸಭಾಪಾಲಕರು ಕೂಡ ಆಗಿದ್ದ. అపోస్తలుల కార్యం 9:27లో బర్నబానే పౌల్ని అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చినాడు. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 9:22 ನೋಡ್ತೇವೆ, ಪೌಲನನ್ನ ಬಾರ್ನಬನೇ ಕರೆದುಕೊಂಡು ಅಪೊಸ್ತಲರ ಬಳಿಗೆ ಬಂದದ್ದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అపోస్తలుల 11వ అధ్యాయంలో కూడా పౌలుని అంత్యోకు తీసుకొచ్చి పరిచర్యలో ఉంచింది కూడా బర్నబానే.
ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಗಮನಿಸ್ತೇವೆ. ಅಂತ್ಯೋಕ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಸೇವೆಯಲ್ಲಿ ಪೌಲನ ತೊಡಗುವಂತೆ ಮಾಡಿದ್ದು ಕೂಡ ಬಾರ್ನಬನೇ ಆಗಿದ್ದಾನೆ. అపోస్తలు 13 అధ్యాయం 14 అధ్యాయంలో వాళ్ళు అనుజులದಲ್ಲಿ పరిచయం చేసింది కూడా బర్నబా తోటే, పౌలు బర్నబా. ನೋಡ್ತೇವೆ 13-14 ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ಮತ್ತೆ ಅನುಜನರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಪೌಲನ ಸೇವೆ ಮಾಡುವಾಗ ಬಾರ್ನಬನ ಜೊತೆಲೇ ಅದನ್ನ ನಿಂತ್ಕೊಂಡು ಸೇವೆ ಮಾಡಿದ್ದಾಗಿ ನಾವು ಕಂಡುಕೊಳ್ತೇವೆ. అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నమాట ఈయన. ಅಂತಂದ್ರೆ ಈ ಬಾರ್ನಬನು ತುಂಬಾ ಅನುಭವ ಉಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. ఆ అనుభవం ఉన్న విశ్వాసి అన్నమాట. ಅನುಭವ ಉಳ್ಳ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಆಗಿದ್ದ, మామూలు వ్యక్తి కాదు. ಇದು ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ. రెండోది తీతు. ಎರಡನೇದು ವ್ಯಕ್ತಿ ನೋಡ್ತೇವೆ ತೀತನು. తీతు ಅವರು అంటే గ్రీక్ దేశస్థుడు. ತೀತನು ಯಾರಪ್ಪ ಅಂದ್ರೆ ಆತನು ಗ್ರೀಕ್ ದೇಶದವನು. పౌలు సువార్త చెప్పినప్పుడు ఈయన రక్షణ పొందినాడు. ಪೌಲನು ಸುವಾರ್ತೆ ಸಾರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿದ್ದನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದನು. ఈ తీతు తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీక్ దేశస్థుడు. ನೋಡಿ, ತೀತನ ತಾಯಿ ಒಬ್ಬ ಯಹೂದ್ಯಳಾಗಿದ್ದಳು, ಅದರ ತಂದೆ ಅದನ್ನು ಗ್ರೀಕ್ ದೇಶದವನಾಗಿದ್ದ. అయితే ఈయన సున్నతి పొందలేదు. ಆದ್ರೆ ಈ ತೀತನು ಸುನ್ನತಿ ಹೊಂದಿರಲಿಲ್ಲ. పౌల్ ఈయన సువార్త చెప్పిన తర్వాత ఈయన రక్షణ పొందిన తర్వాత సంఘంలో చేర్చబడినాడు. అక్కడ పౌల్ ఈయనని తరబి తీస్తున్నాడు. ಈತನು ಪೌಲನ ಮೂಲಕ ಸುವಾರ್ತನಿಗೆ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ನಂತರ ಸಭೆ ಒಳಗೆ ಈತನು ಬಂದನು ಮತ್ತು ಪೌಲನ ಈತನಿಗೆ ತರಬೇತಿಯನ್ನು ಸಹ ಕೊಡ್ತಾ ಇದ್ರು. తర్వాత తీతు 1 అధ్యాయం 1-4 చూస్తే ఈయన సంఘ పెద్ద ఆయన. ತೀತನ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 1-4 ನೋಡುವುದಾದ್ರೆ ತೀತನು ಸಭೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಹಿರಿಯ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದನು ಕೂಡ. తర్వాత ఈయన సున్నతి పొందని వ్యక్తి. ಈತನು ಸುನ್ನತಿ ಮಾಡಿಸಿಕೊಳ್ಳದ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದ. కానీ ఈయన పరిచర్య బహుగా చేస్తున్నాడు పౌల్తో. ಆದಾಗಿ ಕೂಡ ಪೌಲನೊಂದಿಗೆ ಸೇರಿ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ತುಂಬಾ ಹೆಚ್ಚಿನದಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈయన ఒక సంఘ పెద్ద. ಈತನು ಒಬ್ಬ ಸಭೆಯ ಹಿರಿಯನು ಕೂಡ ಆಗಿದ್ದ. బహుశా ఆయన 3 years or 5 years పౌల్తో ఉన్న వ్యక్తి. ಬಹುಶಃ ಈತನು ಪೌಲನೊಂದಿಗೆ 3-5 ವರ್ಷಗಳ ಕಾಲ ಆತನ ಜೊತೆಗೆ ಸೇವೆಯಲ್ಲಿ ಇದ್ದಂತ ವ್ಯಕ್ತಿ. సో ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక విశ్వాసి బర్నబా. తర్వాత కొత్తగా వచ్చి పరిచర్య ఒక సంఘ పెద్దగా ఉన్న తీతు, ఇద్దరిని పౌలు తీసుకెళ్తున్నాడు. ತುಂಬಾ ಅನುಭವ ಉಳ್ಳಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಾರ್ನಬನನ್ನು ಮತ್ತೆ ಹೊಸದಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಮತ್ತೆ ಸೇವೆಯಲ್ಲಿ ಇರ್ತಾ ಸಭೆಯ ಹಿರಿಯನಾಗಿದ್ದಂತ ತೀರ್ಥ ಎನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಇಬ್ಬರನ್ನ ಪೌಲನು ಜೊತೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಯೆರೂಸಲೇಮಿಗೆ. పౌల్కి ఇంత భారం ఉంది ఈ తప్పుడు బోధ తీసుకొచ్చి చేస్తున్నారు. ఎందుకు కారణం అంటే ಈ ತಪ್ಪಾದ ಬೋಧನೆ ವಿಷಯದಲ್ಲಿ ಅದನ್ನು ಖಂಡಿಸಿ ತೊಲಗಿಸ್ಬೇಕಿರುವಂತ ಭಾರ ಪೌಲನಲ್ಲಿ ಇಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಯಾಕಿದೆಯಪ್ಪ ಅಂತಂದ್ರೆ, పౌలు జీవితం చూస్తే ఆయన ఎంతో క్రయం చెల్లించినాడు దేవుని గురించి. ಪೌಲನ ಜೀವಿತ ನೋಡುವುದಾದ್ರೆ ದೇವರಿಗಾಗಿ ಎಷ್ಟೋ ಒಂದು క్రయವನ್ನು సలిసినంత సమర్పణ ఉన్న వ్యక్తి. ఎవరైతే ఎక్కువగా దేవుని గురించి క్రయం చెల్లిస్తారో వాళ్ళు ఆ ఒక జీల్ తో దేవుని గురించి పరిచయం చేస్తారు. ಯಾರಾದ್ರೆ ದೇವ್ರಿಗೋಸ್ಕರ ಹೆಚ್ಚಿನದಾಗಿ ಅವ್ರ ಕ್ರಯವನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾರೋ ಅಥವಾ ಸಮರ್ಪಣೆಯಿಂದ ಇರ್ತಾರೋ ಅವರು ದೇವರಿಗಾಗಿ ಒಂದು ವೈರಾಗ್ಯದಿಂದ ಅವರು ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. పౌలు ఏమి అన్యుడు కాదు, పౌలు కూడా యూదుడే. పౌలను అన్యనಲ್ಲ, ఆతను కూడా యెహూద్యనే. పౌలు జన్మించింది తార్సస్ లో. పౌలను ಹುಟ್ಟಿದ್ದು ತಾರ್ಸದಲ್ಲಿ. తర్వాత పౌలు ఎడ్యుకేషన్ అంతా అయ్యింది గమలీయేల్తో. ಪೌಲನ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ನಡೆದದ್ದು ಗಮಲಿಯೇಲನ ಬಳಿಯಲ್ಲಿ. బెంజమిన్ ట్రైబ్ వ్యక్తి. ఇతను బెన్యామీన్ ಗೋತ್ರಕ್ಕೆ ಸೇರಿದವನು. తర్వాత ఫారసీయుడు. అಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇತ ಒಬ್ಬ ಫರಿಸಾಯನು ಕೂಡ. తర్వాత ఈయన ఎంతో జీల్తో ఈయన సంఘంని హింస చేసిన వ్యక్తి. ಮತ್ತೆ ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಆ ಮತಾಭಿಮಾನದಿಂದ ಉದ್ರೇಕಕ್ಕೊಳಗಾಗಿ ಸಭೆಯನ್ನ ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಹಿಂಸೆ ಪಡಿಸಿದ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಇತ್ತು. స్టీవెన్ చంపేటప్పుడు అక్కడ నిలిచిన వ్యక్తి.
ಸ್ಟೆಫಾನನು ಹತಸಾಕ್ಷಿ ಆಗುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದನ್ನ ಸಮ್ಮತಿಸಿ ಅಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಂಡು ನಿಂತ ವ್ಯಕ್ತಿ. ఎంతో మంది క్రైస్తవుల్ని సంఘంలో జైల్లో వేసిన వ్యక్తి. ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಎಷ್ಟೋ ಮಂದಿ ಕ್ರೈಸ್ತರನ್ನ ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿದಂತ ವ್ಯಕ್ತಿ. ఇలాంటి వ్యక్తి, ಇಂಥ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ఆ ప్రభువు మార్చినప్పుడు, ಕರ್ತನು ಈತನನ್ನ ಬದಲಾಯಿಸಿದಾಗ ಅಥವಾ ಮಾರ್ಪಡಿಸಿದಾಗ, ఆయన ప్రభు గురించి జీవించినప్పుడు, ಅದರ ಕರ್ತನಿಗಾಗಿಯೇ జీవిస్తురుವಾಗ ఆయన వాక్యాన్ని ఎంతో క్షుణ్ణంగా ఆయన ధ్యానించినాడు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಎಷ್ಟೋ ಸೂಕ್ಷ್ಮವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನೂ ಪರಿಶೋಧಿಸಿ ಧ್ಯಾನಿಸಿದ. గలతీయులు 1:17 3 సంవత్సరాల అరేబియాలో ఆయన బైబిల్ చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన దేవునితో సమయం గడిపినాడు. ಗಲಾತ್ಯ ಪತ್ರಿಕೆ 1:17 ಪ್ರಕಾರ ನೋಡ್ತೇವೆ. ಅಥವಾ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಆ ಸಮಯದಲ್ಲಿ 3 ವರ್ಷಗಳ ಕಾಲ ಅರೇಬಿಯಾ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಆತನು ಕಲಿತು ಧ್ಯಾನ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿ. ఇప్పుడు ఈయనకి ఏం బారంటే, అరే ఇంతగా నేను దేవుని గురించి సమర్పించినాను, నన్ను చంపడానికి ప్రయత్నించినారు దమస్కస్ లో, నేను ఇంతగా ప్రభు గురించి నిలబడితే మళ్ళీ వీళ్ళ పాత ఆచారాలకు తీసుకొస్తున్నారే కదా అని ఎంతో బాధతో దుఃఖంతో ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ సంఘంలో మాట్లాడుతున్నాడు. ನೋಡ್ರಿ, ಪೌಲ್ ಇರ್ತಕ್ಕಂಥ ಭಾರ ಎಲ್ಲ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. ಇಂಥ ವ್ಯಕ್ತಿ ಆದ್ರಿಂದ ನನ್ನನ್ನ ಕರ್ತನು ರಕ್ಷಿಸಿಕೊಂಡು ತನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿರ್ಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟೋ ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ಅದನ್ನು ಸತ್ಯವನ್ನು ತಿಳಿಸಿ ಸೇವೆ ಮಾಡ್ತಿರುವಾಗ ಈ ಜನರು ತಪ್ಪಾದ ಸುಳ್ಳಾದ ಬೋಧನೆ ತಂದು ಸಭೆನ ಗರಿಬಿಲಿ ಮಾಡ್ತಿರೋ ನೋಡಿದಾಗ ಪೌಲನಿಗೆ ನಿಜವಾಗ್ಲೂ ದುಃಖವಾಯ್ತು. ಮತ್ತೆ ಅದನ್ನ ತೊಲಗಿಸ್ಬೇಕನ್ನೋದ ಭಾರದಿಂದ ಅಲ್ಲಿ ಅಪೊಸ್ತಲರು ನಿಂತ್ಕೊಂಡು ಆ ಚರ್ಚೆಯಲ್ಲಿ ಅದನ್ನ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಧೈರ್ಯವಾಗಿ. లూకా 19:5-10 యేసు ప్రభువే అక్కడ చూపించినాడు, కేవలం విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారు. ಲೋಕನ ಸುವಾರ್ತೆ 19:5-10 ಓದುವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿಯೇ ತೋರಿಸಿಕೊಟ್ಟೇನಂತಂದ್ರೆ ಮನುಷ್ಯರು ಕೇವಲ ರಕ್ಷಣೆ ಮೂಲಕ, ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವೇ ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಾರೆ ಅನ್ನೋ ವಿಷಯವನ್ನ. జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చినది. ಜಕ್ಕಯ್ಯನ ವಿಶ್ವಾಸ ದೇಶ ಕರ್ಕೊಂಡಾಗ ಯೇಸು ಹೇಳ್ತಾನೆ, ಜಕ್ಕಯ್ಯನೇ ಇವತ್ತು ಈ ಮನೆಗೆ ರಕ್ಷಣೆ ಆಯ್ತು, ನಿಮ್ಮ ಮನೆ ರಕ್ಷಣೆ ಆಯ್ತು ಎಂಬುದಾಗಿ. కేవలం విశ్వాసం ద్వారా, కేవಲ ನಂಬಿಕೆ ಮೂಲಕ ಮಾತ್ರದ ರಕ್ಷಣೆ. ఇప్పుడు ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, అనేకమైన లేనిపోని అన్ని బోధలు తీసుకొచ్చి మనం సంఘానికి అప్పచెప్తున్నాం, లేకపోతే తీసుకొస్తున్నాం. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ, ಇಲ್ಲದೆ ಇರ್ತಕ್ಕಂತ ಅನೇಕ ದುರ್ಬೋಧನೆಗಳನ್ನ ಸಭೆ ಒಳಗಡೆ ತರ್ತಾ ಇದ್ದಾರೆ. కొందరేమో బాప్తిజం పొందుతూనే రక్షణ అంటున్నారు. ಕೆಲವರೇನೋ ದೀಕ್ಷ ಸ್ನಾನ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರೆ ಮಾತ್ರನೇ ರಕ್ಷಣೆ ಎಂಬುದಾಗಿ ಬೋಧಿಸ್ತಾರೆ. కొంతమంది ఏమో శనివారమే మీరు చర్చికి వెళ్ళాలి, పదాజ్ఞలు వెంబడించాలి, అప్పుడే మీకు రక్షణ అంటున్నారు. ಕೆಲವು ಜನ ಏನೋ ನೀವು ಶನಿವಾರವೇ ಸಬ್ಬತ್ ದಿನ ಆದ್ರಿಂದ ಅವತ್ತೇ ಆರಾಧನೆಗೆ ಹೋಗ್ಬೇಕು, ಸಭೆಗೆ ಹೋಗ್ಬೇಕು, ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಅನುಸರಿಸಿದ್ರೆ ಮಾತ್ರ ನೀವು ರಕ್ಷಣೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. కొందరేమో నువ్వు ఇన్ని వారాలు నువ్వు ఈ ఫెలోషిప్ రావాలి, మాతో మీరు గడిపితేనే అప్పుడే మేము మీకు రక్షణకి మేము ఒక తీర్మానం ఇస్తాము, లేకపోతే అంగీకరిస్తాం అంటున్నారు. ಇನ್ನು ಕೆಲವರಾದ್ರೆ ಇಂತಿಷ್ಟು ವಾರ ನೀವು ಸಭೆಗೆ ಬಂದ್ರೆ ಮಾತ್ರನೇ ನಿಮಗೆ ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಥವಾ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಎಂಬುದಾಗಿ ಬೋಧಿಸ್ತಾರೆ. మనం ఇక్కడతో మనం స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీక్ 6వ వచనం చూద్దాం. అయితే ఈ రోజు నేర్చుకున్న మన ఒక అంశాలు ఏంటో మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం. ಈ ವಿಷಯಗಳೊಂದಿಗೆ ಇವತ್ತು ಇಲ್ಲಿ ನಾವು ನಿಲ್ಲಿಸೋಣ. ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ 6ನೇ ವಚನದಿಂದ ನಾವು ಮತ್ತೆ ಪುನಃ ಮುಂದುವರಿಯೋಣ. ಇವತ್ತು ಏನೆಲ್ಲ ಕಲ್ತ್ಕೊಂಡಿವೋ ಒಂದ್ಸಾರಿ ನಾವು ಪುನರಾವಲೋಕನ ಮಾಡೋಣ. మనం ఏ విధంగా రక్షింపబడ్డాము, ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೇವೆ, విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామా, ನಾವು ವಿಶ್ವಾಸದ ಮೂಲಕ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀವಾ, కృపచేత రక్షింపబడ్డామా, కృపೆಯ ಮೂಲಕ ನಾವು రక్షಣೆ ಹೊಂದಿದ್ದೀವಾ, లేకపోతే మన యొక్క పనుల ద్వారా రక్షణ పొందుతున్నామా, ಅಥವಾ ನಮ್ಮ ಸ್ವಂತ ಕ್ರಿಯೆಗಳ ಮೂಲಕ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀವಾ. రెండోది, సంఘంలో ప్రాబ్లం వచ్చినప్పుడు, ಎರಡನೇದು ಸಭೆ ಒಳಗಡೆ ಸಮಸ್ಯೆಗಳು ಬಂದಾಗ మనం కోర్టుకి వెళ్తున్నామా, లేకపోతే సంఘ పెద్దల ముందు మనం చర్చిస్తున్నామా. ನಾವು ಕೋರ್ಟಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವ, ನ್ಯಾಯಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೀವ, ಅಥವಾ
ಸಭೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಹಿರಿಯರ ಬಳಿ ಆದ್ರೂ ಚರ್ಚಿಸಿ ಬಗೆಹರಿಸ್ಕೊಳ್ತಾ ಇದೀವ. మూడోది ఆ చర్చలో కూర్చున్నప్పుడు విశ్వాసులే కూర్చుంటున్నారా, అన్యులు కూడా కూర్చుంటున్నారా? ಮೂರನೇದಾಗಿ ಆ ಒಂದು ಚರ್ಚೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ವಿಶ್ವಾಸಿಗಳಾದವರು ಸೇರಿ ಬರ್ತಾ ಇದಾರಾ ಅಥವಾ ಅನ್ಯರು ಕೂಡ ಅಲ್ಲಿ ಸೇರ್ತಾ ಇದಾರಾ? ఇంకోటి విషయం ఏంటంటే మనం ఎంత బాధల్లో ఉన్నా కూడా పరిచర్యని మనం ఆపకూడదు. ಮತ್ತೊಂದು ಮುಖ್ಯವಾದ ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ ಸಮಸ್ಯೆ ಎಂತದೇ ಇದ್ರೂ ಕೂಡ ನಾವು ಎದುರಿಸುವಂತದ್ದು, ಆದ್ರೆ ನಾವು ಸೇವೆಯನ್ನು ಮಾತ್ರ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನಿಲ್ಲಿಸಬಾರ್ದು. మనస్ఫూర్తిగా దేవునికి మనం పరిచర్య చేయాలి. ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ಬೇಕು. ఏదో ఉట్టుట్టిగా చేయొద్దు. ಏನೋ ಸುಮ್ನೆ ಕಾಟಾಚಾರಕ್ಕೆ ನಾವು ಮಾಡಬಾರ್ದು. మనం మనస్ఫూర్తిగా చేస్తే అక్కడ గొప్ప సంతోషం వస్తుందంట విశ్వాసులకు. ನಾವು ಯಾವಾಗಾದ್ರೂ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ದೇವರ ಸೇವೆ ಮಾಡ್ತೀವೋ ಆಗ ಅಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಜನರಲ್ಲಿ, ಮುಖ್ಯ ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲಿ ದೊಡ್ಡ ಮಹಾ ಸಂತೋಷ ಉಂಟಾಗ್ತದೆ ಅನ್ನೋದಾಗ ನೋಡ್ತೇವೆ. సో మనం ప్రశ్నించుకుందాం, మనం పరిచర్య చేసేటప్పుడు అక్కడ గొప్ప సంతోషం వస్తుందా, లేకపోతే సంతోషం లేకుండా మనం పరిచర్య చేస్తున్నామా? ಇವತ್ತೊಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ನಾವು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ನಿಜವಾಗಿ ವಿಶ್ವಾಸಗಳಲ್ಲಿ ಮಹಾ ಸಂತೋಷ ಉಂಟಾಗ್ತದೆಯಾ ಅಥವಾ ಸಂತೋಷವೇ ಏನು ಕಂಡು ಬರ್ತಾ ಇಲ್ವಾ? ఎక్కడ మనం తప్పిపోయినామో మనం సరి చేసుకుందాం. ಮತ್ತೆ ನಾವು ಎಲ್ಲಿ ತಪ್ಪಿ ಹೋಗ್ತಾ ಇದೀವೋ ನಾವು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳೋಣ. దేవుడే మనల్ని సరి చేస్తాడు. ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನ ಸರಿಪಡಿಸ್ತಾನೆ. ప్రార్థన చేసుకుందాం. ಓಕೆ, ದೇವರ ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಇದುವರೆಗೆ ನಾವು ಅದ್ಭುತವಾದ ಸಂದೇಶವನ್ನ ಅಪೊಸ್ತಲರ ಕಾರ್ಯ ಗ್ರಂಥ 15ನೇ ಅಧ್ಯಾಯ ಬೈಬಲ್ ಸ್ಟಡಿಯ ಮೂಲಕ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಹೇಗೆ ಈ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳ ಒಂದು ಬೈಬಲ್ ಸ್ಟಡಿ 1ನೇ ಅಧ್ಯಾಯದ ಪ್ರಾರಂಭವಾಗಿ 15ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ಇವತ್ತು 6 ವಚನಗಳು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೇವೆ. ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ ಇನ್ನು 5 ವಚನ ಧ್ಯಾನ ಮಾಡಿ, ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ 6ನೇ ವಚನ ಮತ್ತೆ ಈ ಒಂದು ಬೈಬಲ್ ಸ್ಟಡಿ ಮುಂದುವರಿತದೆ. ಅದರಿಂದ ಎಲ್ಲರೂ ಕೂಡ ನೀವು ತಪ್ಪದೆ ಭಾಗವಹಿಸ್ರಿ ಮತ್ತೆ ಬೈಬಲ್ ಸ್ಟಡಿಯಲ್ಲಿ ಸಿದ್ಧರಾಗಿ ಬರ್ಬೇಕಂತ ಪ್ರತಿಪೂರ್ವಕವಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತೇವೆ. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం బైబిల్ స్టడీలో ఫస్ట్ కార్యగ్రంథము ధ్యానించున్నాం. సో వినిన వాక్యాన్ని బట్టి ఈ సమయంలో మన మధ్య ఉన్న రత్నరాజన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. రత్నరాజన్న అలా ప్రార్థిస్తారు. తదుపరి మన మధ్యన సుశీల ఆంటీ ఓకే ఉన్నట్లయితే పాట కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ఓకేనా? ప్రేమ నీకు ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం.